అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్. మనం ఇప్పుడు గోల్డ్ స్పేస్ వెంచర్. ఇది మనకి కంపాల్ టోల్ ప్లాజా నుంచి 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది మన శ్రీశైలం హైవే ఫేసింగ్ వెంచర్. ఈ సైట్ డీటెయిల్స్ డెవలప్మెంట్స్ గురించి మనకి మిస్టర్ శశికాంత్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు. సార్ ఈ మన గోల్డ్ స్పేస్ సైట్ డీటెయిల్స్ డెవలప్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే సార్, నా పేరు శశికాంత్ అండి. నేను ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్లో టీమ్ హెడ్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం అనేది మనం గోల్డ్ స్పేస్ వెంచర్ డెవలప్మెంట్ గురించి చెప్పబోతున్నాను. ఇది టోటల్గా DTCP అండ్ రేరా అప్రూవ్ కలిగిన వెంచర్. మొత్తం LP నెంబర్తో సహా అప్రూవ్డ్ అయిన వెంచర్. అండ్ నెంబర్ 1, నెంబర్ 2 వచ్చి డెవలప్మెంట్స్ అన్ని రకాలుగా కంప్లీట్ అయినాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ కనెక్షన్ కానీ, ఎలక్ట్రిక్ పోల్స్ కానీ, ఎలక్ట్రిక్ వైరింగ్తో సహా. ప్రజెంట్ ఇప్పుడు CC రోడ్స్ అండర్ కన్స్ట్రక్షన్లో నడుస్తుంది. ఇప్పుడు అదొకటి చిన్నపాటి పని ఉందండి. దాంతోపాటు కర్బింగ్ స్టోన్స్, అవెన్యూ ప్లాంటేషన్ ఇవి మొత్తం కూడా కంప్లీట్ అయినాయండి. టోటల్గా ఈ వెంచర్ చాలా అద్భుతమైన వెంచర్. 24.5 ఎకర్స్లో ఉన్న వెంచర్. దాంతోపాటు 245 ప్లాట్లు దీంట్లో ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా వచ్చి మీరు ఇచ్చేయండి. ఈ యొక్క గోల్డ్ స్పేస్ యొక్క వెంచర్ యొక్క ప్రత్యేకలు ఇప్పుడు డెవలప్మెంట్స్ మాత్రమే మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మరి దీని సరౌండింగ్ డెవలప్మెంట్స్ గురించి కూడా మీకు తెలియాలి కదా. ఏమేమి జరుగుతుంది, ఏమేమి వస్తున్నాయి, ఏమేమి ఇదైంది, దాని గురించి మా మధు సార్ వస్తారండి. వారు క్లియర్గా మీకు వివరిస్తారు. హలో సార్, మధు సార్ బాగున్నారా? మన కస్టమర్లకు దీని సరౌండింగ్ డెవలప్మెంట్ గురించి చెప్పండి సార్. హాయ్ సార్, నా పేరు మధు అండి. నేను ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్లో ప్రాపర్టీ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. మనం ఉండేది ప్రజెంట్ వచ్చేసి గోల్డ్ స్పేస్ వెంచర్. ఇది వచ్చేసి కర్తల్లో ఉంది, కర్తల్ టోల్గేట్ దగ్గర ఉంది. అంటే ఇది సరౌండింగ్ డెవలప్మెంట్స్ వచ్చేసి ఇది FCDA కింద ఉంది. అంటే FCDA అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద ఉంటుందండి. అంటే ఇప్పుడు మన రాబోయే 4th సిటీ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇది ఒక ఎంట్రన్స్ అనుకోవచ్చు. ఇప్పుడు మన సైట్ నియర్ బై 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మైసిగండి టెంపుల్ ఉంటుంది. అలాగే ఒక 10 కిలోమీటర్స్ వెళ్తే రానున్న RRR కూడా వస్తుంది ఆమన్గల్. అలాగే మన ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లో రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇది 330 ఫీట్ రోడ్స్లో ఉంటుంది. అలాగే ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి మహా పిరమిడ్ కూడా ఉంటుంది. ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి BCCI క్రికెట్ స్టేడియం అనేది శాంక్షన్ చేశారు. అది ఇప్పుడు కాకుండా ఒక 5 ఇయర్స్లో ఒక రేంజ్లో ఉంటుందండి. మనకి అలాగే ఒక 30 మినిట్స్ ముందరికి వెళ్తే మనకి ఎగ్జిట్ నెంబర్ 14 కానీ ఎయిర్పోర్ట్ కానీ వస్తుంది. ఈ ఎయిర్పోర్ట్కి మనకి 2 వేస్లో వెళ్ళొచ్చు. ఒకటి షాద్నగర్ నుంచి కూడా వెళ్ళొచ్చు. త్వరగా వెళ్ళాలి అనుకుంటే మనము ఇక్కడ నుంచి 30 మినిట్స్లోనే వెళ్ళొచ్చు. ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మన వెంచర్ అనేది చాలా తొందరగా అప్రిషియేషన్ వస్తుంది. అలాగే మన సార్ కూడా దీనికి గోల్డ్ స్పేస్ ఎందుకు పెట్టారంటే, మన గోల్డ్ కొన్నామంటే రేట్ ఇప్పుడు ఎలా పెరుగుతుందో అలానే మన వెంచర్ కూడా అప్రిషియేషన్ అవుతుంది. సో ఇన్ని విధాలుగా ఇంత మంచిగా ఉంది కాబట్టి త్వరపడి ఈ సైట్ను బుక్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. మరిన్ని వివరాలకు మా సార్ చెప్తారు. కింద స్క్రాల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. మరి ఇన్ని విశేషాలు మీరు తెలుసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మేము క్లారిఫై చేస్తాము. ధన్యవాదాలండి.